కాంబినేషన్ చాలా బాగుంది. శంభు చాలా బాగా చేశాడు. మణిరత్నం గారు మళ్ళీ పుట్టారని, మళ్ళీ పుడితే ఎలా చేస్తారో అప్పుడులో ఫస్ట్లో మనకి ఎలా చేశారో మధ్యలో బ్రేక్ ఇన్ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు. అసలు మన కొత్త డైరెక్టర్లతో పోటీ పడి చేసినట్టు చేశారు, చాలా బాగా చేశారు. రెండు చాలా బాగున్నాయి. పార్ట్ 2 కూడా ఉండొచ్చు, ఐ థింక్. బాగుంది, చాలా చాలా బాగా చేశారు. అసలు మన యంగ్ హీరోస్ కూడా చేయలేరు, అంతలా చేశారు. చాలా బాగా చేశారు సినిమా. శంభు గురించి ఆయన ఎప్పుడు చేసేది శంభు ముత్తులో చూసా, ఆ తర్వాత మళ్ళీ ఇది చూసా. స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, రెట్విన్ స్టోరీ, పెద్ద కొత్తగా ఏం లేదు. చాలా బాగుంది. వాళ్ళ ఇద్దరి కాంబో చాలా బాగుంటుంది. మణిరత్నం మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్లోనే ఉంటాయి, కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది, ప్లస్ అంత ఇదిగా ఏం లేదు. అది ఎలా చెప్తాం. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత? 2 or 2.5. చాలా బాగుందండి. కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ మళ్ళీ చెప్పాలా, స్పెషల్గా కమల్ హాసన్ గారి చాలా రోజుల తర్వాత. సింబు కూడా బాగా చేస్తారండి. యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగుంది. త్రిష కూడా బాగుందండి, అన్నీ బాగుంది. త్రిష కాంబినేషన్ నచ్చుతుంది ఆబ్వియస్గా. బాగుంది. ఓవరాల్ సినిమా ఓకే. నేను తోపు తురుమని చెప్పాను, కానీ గుడ్ మూవీ. 4. బాగుంది. లోకనాయకుడు యాక్టింగ్ చాలా బాగుంది. ఎవరిది? లోకనాయకుడా? ఓకే. సింబు యాక్టింగ్ నచ్చిందా? నచ్చింది. ఇంకేం నచ్చింది సినిమాలో నీకు? ఫైటింగ్. ఓకే. సో నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. త్రిష సాంగ్స్ కానీ ఇంకా ఫైట్స్ అవన్నీ నచ్చాయి నీకు? అన్నీ బాగున్నాయి. ఏం చెప్పాలి, తగ్ లైఫ్ సినిమా చూసినామండి మేము. కమల్ హాసన్ గారి సినిమా. అసలు సినిమా మేము ఒక రేంజ్కు, అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక మణిరత్నం గారు డైరెక్షన్లా, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అది ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకున్నట్టు లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అనుబంధం మీద స్టోరీ నడుస్తుంది. ఇది కథ ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు, కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. 1 టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు. ఇక్కడ కథ కూడా అంతా ఏం చెప్పుకుంటాడు ఏం లేదు. త్రిషను ఎందుకు పెట్టిరో తెలియదు, ఇలా అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు త్రిషను కూడా. ఆ సినిమాలో త్రిష కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టిరు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు గారు యాక్టింగ్ చాలా మంది బాగా చేసి, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకు మించింది ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాం. వెరీ గుడ్ మూవీ. తరు ఎంటర్టైనర్. యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ షూర్. Direction, AR Rahman music. All 3 were fantastic. Simbu was good too. Trisha was okay. Yeah. But songs are fantastic. AR Rahman rocked it. BGM was also awesome. Yeah. Thorough entertainer. Please watch it. நான் எஸ்டிஆர் கதை வந்தேன். ஓகே, ஃபைட் சீனாக நல்லா பண்ணியிருக்காங்க, மீது எல்லாம் நல்லா தான் இருக்குது. இன்னும் கொஞ்சம் எஸ்டிஆர் கொஞ்சம் அதிகமாக கொடுத்துருந்தாங்கன்னா கொஞ்சம் ரோல் இன்னும் நல்லா இருந்திருக்கும். லாஸ்ட்டு ஃபைட் சீன் செம்மையாக இருக்குது. ஸோ செகண்ட் ஹாஃபில் பார்த்தீங்கன்னா அவங்க அண்ணன் நடிக்கிறது மட்டும் கொஞ்சம் சிம்பிளாக இருக்குது. ஸோ ஓகே, நான் ஃபுல்லாக எஸ்டிஆர் ஃபேன் தான். எஸ்டிஆர் కోసం தான் நான் இந்த పడతకు வந்தேன். యాక్షన్ బాగుంది, సూపర్గా ఉంది. ఇంకేం నచ్చింది సినిమాలో? కమల్ హాసన్ గారు శంభు యాక్షన్ బాగుంది. త్రిష గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? అది ఫస్ట్ హాఫ్లో బాగుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సినిమా సెకండ్ హాఫ్ నచ్చింది. నచ్చిందా? ఓవరాల్గా హిట్ అవుతుంది అనుకుంటున్నారు సినిమా? హిట్ అయింది, క్లైమాక్స్ నచ్చింది. మణిరత్నం గారి డైరెక్షన్లో చాలా రోజులు అవుతూ వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది డైరెక్షన్? చాలా డిఫరెంట్గా ఉంది ఓల్డ్ మూవీస్ కన్నా. డిఫరెంట్ డైరెక్షన్. భారతీయ 2 కన్నా ఈ సినిమా బాగుంది. బాగుందా? ఓకే, ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5 అవుట్ ఆఫ్ 5. మణిరత్నం గారికి అయిపోయింది. మణిరత్నం గారి మ్యాజిక్ మొత్తం మిస్ అయిపోయింది. ఆయనలో మ్యాటర్ అయిపోయింది. 80s 90sలో ఇట్లు కొట్టారు, ఓకే. ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి చూస్తున్నా. రావణ్ కానీ మొన్న ఒకటి వచ్చింది ఏదో తమిళ సినిమా,
మొత్తం వరస్ట్ అయిపోయింది, పరిస్థితి బాగా. ఆయన నాకు తెలిసి ఇంకొక 4-5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని ఏదన్నా కొత్తగా తీస్తే ఏమైనా పని అవుద్దేమో తప్ప, ఇప్పుడు మన పెన్నులో ఇంకా అయిపోతే పక్కోడి పెన్ తీసుకుని రాసుకుంటే రాస్తుంది. ఇంకు లేని పెన్ అట్టుకొచ్చి నువ్వు అదే తిప్పుతూ ఉంటే ఎక్కడ వస్తుంది ఇంకు? గుజ్జు అయిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది గుర్తులేని గుత్తి వంకాయ కూర, ఉత్తు ముచ్చుకులతో వండుకోవాలి. కమల్ హాసన్ గారు కానీ శంభు గారు కానీ పర్ఫార్మెన్స్ ఓకే. పర్ఫార్మెన్స్ ఉన్న వల్ల సినిమా హిట్ అయిపోద్దా? సబ్జెక్ట్ ఉండాలి కదా. నచ్చడానికి ఏముంది? ఒక డాన్ ఉంటాడు, డాన్ కింద 4 రౌడీలు ఉంటారు. ఈ 4గురిలో ఒక డాన్ అవ్వాలనుకుంటాడు. ఆ డాన్ కానీ చంపాలనుకున్నప్పుడు ఏమవుద్ది? చంపేసామనుకుని పోతారు. ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ ఆడు వచ్చి పగ తీర్చుకుంటాడు. మా తాతకాలం నుంచి చూస్తాను ఇదే సబ్జెక్టు. ఈ టైపు బొగడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అసలు పని అవ్వదు. శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశారు. మొన్న ఏం పేరు అవుతుంది, రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజు, అది అటాకేసి వచ్చింది. ఇది 3వది. விக்ரம் மாதிரி எக்ஸ்பெக்ட் பண்ணிட்டு வர வேணாம். விக்ரம் மாதிரி இருக்காது, பட் கிளாஸாக இன்டென்ஸ் ரைட்டிங் அண்ட் 3 dragons, மணிரத்னம், கமல்ஹாசன், ஏஆர் ரகுமான். Manirathnam and Kamal Hassan combination is the classic one. So for this movie, what is your opinion on the direction? அதுக்கு நம்ம என்ன எக்ஸ்பெக்ட் பண்ணுமோ அந்த அளவுக்கு இருக்குது. ஐ மீன் பட் யூ ஷுட் நாட் எக்ஸ்பெக்ட் லைக் மாஸ் கமர்ஷியல் கைண்ட் ஆஃப் திங். க்ளீஷேஸ் எல்லாம் ரிமூவ் பண்ணி டிஃப்ரெண்ட்டாக பண்ணியிருக்காங்க. இப்போது விண்வெளி நாயகன் சாங் நீங்கள் எங்கே எக்ஸ்பெக்ட் பண்ணுவீங்களோ அங்கெல்லாம் வராது, வேறு மாதிரி இருக்கும். அண்ட் கிளைமேக்ஸ் ஆல்சோ வாஸ் லைக் அன்எக்ஸ்பெக்டட் கிளைமேக்ஸ். Especially in this movie, Kamal Hassan's acting is very level. எப்பவுமே ஐ மீன் ஆல்வேஸ் இட் இஸ் லைக் ஆண்டவர்ல எப்பவுமே வேறு லெவல். ரொமான்ஸ் கதைக்கு என்ன தேவையோ அதை வைக்கணும்ல. లేదు అసలు బాగాలేదు. అసలు ఏం అంటే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ సంబంధం లేకుండా ఉంది. అండ్ ఫైట్స్ అవన్నీ యాక్షన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ చాలా దారుణంగా ఉంది. కన్నడలో బ్యాన్ చేశారు, తెలుగులో బ్యాన్ చేస్తుంటే డబ్బులు సేవ్. అన్న ఇప్పుడే ఏంటిది తగ్ లైఫ్ మూవీ చూస్తాను. సో మూవీ అయితే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మాకు టైం పుష్కలంగా ఉంది, మేము కదలకుండా కూర్చొని ఒకే చోట ఉంటాము అంటే ఈ సినిమా చూడండి. లేదు మాకు డబ్బులు బొక్క ఎందుకు మళ్ళీ ఓటీటీలోకి వచ్చి చూస్తాము అంటే ఓటీటీలో కూడా మీకు ఓపిక ఉంటేనే చూడండి. అంతకుమించి సినిమాలో ఏం లేదు. ఎవరైనా బ్లాక్ బస్టరు, సూపర్ హిట్, తోపు తురమ అంటే మాత్రం ఆ రివ్యూస్ అన్ని నమ్మకండి. కమల్ హాసన్ గారికి ఇది పెద్ద హిట్ అవుతుంది మళ్ళీ అని చెప్పారు. సో మరి ఎలా ఉంది అసలు స్కేల్? నేనైతే ఎక్స్పెక్టేషన్ చేసింది మేడం, మణిరత్నం లవ్ స్టోరీస్ చాలా చూసి వచ్చాను. మణిరత్నం మూవీస్ అంటే మనకు తెలుసు, స్లో పాయిజన్ అని. సో ఈ మూవీ కూడా బట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని, ఒక తన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆ పర్పస్ తోటి వచ్చాను. కానీ డిసప్పాయింట్ చేశారు చాలా. అసలు ఫస్ట్ 40 minutes మీకు తెలిసిపోతుంది. అసలు మెయిన్గా ఇక్కడ డిసప్పాయింట్ అని ఎందుకు అంటున్నాను అంటే స్టోరీలో కాన్సెప్ట్ లేదు. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఏదో ఫినిష్ చేయాలని బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ పెట్టి కంక్లూజన్ చేశారు. 2. సినిమాలో తగ్గింది లైఫ్. సో లైఫ్ లేని సినిమాలాగా అనిపించింది. కాన్సెప్ట్ ఏం లేదన్న, రొటీన్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం. మనకు ముందే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని. ఐశ్వర్యలక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా తెలిసిపోయి, దానికి ఏమన్నా ట్విస్ట్ లాగా ఏమన్నా ఉంటే మనకు కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ఆ హైకి అలవాటు పడిపోయారు జనాలు, అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. అంటే ఒక మాట చెప్పనా, ఇది భారతీయుడు 2కి ప్యారలల్గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా
వేసారా అనే ఒక ప్యారలల్గా తీసేసి ఉంటారు ఇది కూడా అనేది. త్రిష అండ్ అభిరామి పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా వీక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్లో వర్కౌట్ అవ్వలేదు. లేదన్న సినిమా సింబు రోల్ కమల్ హాసన్ గారికి తమ్ముడు క్యారెక్టర్ లాగా చిన్నప్పుడు ఆయనకి దొరికే ఒక కొడుకు తమ్ముడు ఈ స్టైల్ ఆఫ్ పెంచుకున్న అతనే తనకి తిరగబడితే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ అంతే. నిజం తెలియక పక్క వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు తిరగబడితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్త ఏం లేదు. రేటింగ్ అడుగుతున్నారా? త్రిష పెర్ఫార్మెన్స్ బాగుంది, అంటే ఉంది బాగుంది. ఉన్న ఆవిడ ఎంత చేయగలరో సినిమాకి అంత చేశారు. ఏం లేదు అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, క్యారెక్టర్స్ ఏం లేవు, మీకు అదే చెప్తున్నా. పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ బ్యాడ్. ఓవరాల్ రేటింగ్ 5కి 1.